నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చలో ఢిల్లీ అంటూ బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన సింహ స్వప్నం నేతాజీ సుభాష్ చంద్రబోస్. దశాబ్దాలు గడుస్తున్నా నేతాజీ మరణం చుట్టూ ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు. కానీ ఆయన అస్థికులు మాత్రం జపాన్లోని రెంకోజీ ఆలయంలో మాతృభూమి పిలుపు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. తాజాగా నేతాజీ మునిమనువుడు చంద్రకుమార్ బోస్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక కీలకమైన లేఖ రాశారు. నేతాజీ అస్థికలను గౌరవప్రదంగా ఇండియాకు తీసుకురండి, అది ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. అసలు ఆ లేఖలో పేర్కొన్న చారిత్రాత్మక డిమాండ్లు ఏంటి? నేతాజీ కుమార్తె అనితా బోస్ దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఏంటి? ఢిల్లీలో నేతాజీ కోసం నిర్మించబోయే ఆ ప్రత్యేక స్మారకం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఇప్పుడు మనం బిగ్ రిపోర్ట్ లో చూద్దాం. భారతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వానికి తగిన గౌరవం దక్కే సమయం ఆసనమైందా? నేతాజీ కుటుంబ సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక భావోద్వేగ చర్చకు దారితీసింది. డిసెంబర్ 24న పంపిన ఈ లేఖలో టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్థికలను సగౌరవంగా భారతదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. నేతాజీ కుమార్తె ప్రొఫెసర్ అనితా బోస్ ఎప్పటినుంచో ఈ డిమాండ్ను వినిపిస్తున్నారు. తన తండ్రి అస్థికలు భారత గడ్డపై కలవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కుటుంబమే కాదు, ఆజాద్ హింద్ ఫౌజ్ లో పోరాడిన వృద్ధ వీరులు కూడా తమ ప్రియతమ నేత చివరి ఆనవాళ్లు స్వదేశానికి రావాలని కోరుకుంటున్నారు. ఈ లేఖలో మరొక విషయం కూడా ఉంది. అక్టోబర్ 21, 2025 నాటికి సింగపూర్లో నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి 82 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ చారిత్రాత్మక సందర్భంలోనైనా నేతాజీకి పూర్తి స్థాయి గౌరవం దక్కాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. అంతేకాదు, నేతాజీ కలలుగన్న ఢిల్లీ చలో నినాదానికి గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక భారీ స్మారక చిహ్నాన్ని నిర్మించాలని వారు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ఒక కట్టడం కాదు, బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన ఐఎన్ఏ సైనికుల త్యాగాలకు నిలువెత్తి సాక్ష్యం. భవిష్యత్తు తరాల గుండెల్లో నేతాజీ కీర్తి అజరామరంగా నిలిచిపోయేలా రాష్ట్రపతి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పరాయి దేశంలో మౌనంగా ఎదురు చూస్తున్న ఆ అస్థికలు చివరికి మాతృభూమి ఒడిలోకి చేరుకుంటాయా? భారత ప్రభుత్వం ఈ సున్నితమైన అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.